తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఈరోజు మనకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ స్టేట్ వైజ్గా మీ యొక్క ర్యాంక్ ఎంత అనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు మీ యొక్క ర్యాంక్ను బట్టి లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంది అండ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా యూనివర్సిటీస్ వైజ్గా కట్ ఆఫ్ ఎంత ఉంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ మీతో పాటు ఉండాలి. ఇఫ్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్లో హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఇఫ్ మీరు డీటెయిల్స్ మర్చిపోయినా కూడా మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. హాల్ టికెట్లో మీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఐసెట్ యొక్క రిజల్ట్తో పాటు ర్యాంక్ కార్డ్ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు తెలంగాణ ఐసెట్ 2026 అంటూ ర్యాంక్ కార్డ్ ఉంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ, ఫాదర్ నేమ్లో కానీ, మదర్ నేమ్లో కానీ, కేటగిరీలో కానీ, జెండర్లో కానీ మిస్టేక్స్ ఉంటే మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు కౌన్సిలింగ్ అప్పుడు అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు కౌన్సిలింగ్ అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీకు సంబంధించిన మార్క్స్ గురించి, హాల్ టికెట్ గురించి, క్యాండిడేట్ సిగ్నేచర్, ఫోటో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు టోటల్గా యాజ్ పర్ ఫైనల్ రిజల్ట్ ప్రకారం ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏలో, బీలో, సిలో, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ర్యాంక్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ర్యాంక్ చూడొచ్చు, 40,205 అనేది టోటల్ ర్యాంక్ ఇది. సో ఇది స్టేట్ వైజ్ ర్యాంక్ అనమాట, కేటగిరీ వైజ్ కాదు, స్టేట్ వైజ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్లో. సో మీరు వచ్చేసి 40,205 మెంబర్ అని అర్థం చేసుకోవచ్చు. యాజ్ పర్ మీ ర్యాంక్ ఎంతైతే ఉంటుందో అది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మీకు సంబంధించి క్వాలిఫైడా, నాట్ క్వాలిఫైడ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. క్వాలిఫైడ్ అని ఉన్నట్లయితే మీరు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికోసం ఫస్ట్ మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు సెంటర్ అయితే అలాట్ చేస్తారు. అలాట్ చేయబడిన సెంటర్కి వెళ్ళేసి మనం ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా నేను ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. సో వీడియో ఎండింగ్లో మీరు పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు క్వాలిఫై అయ్యారా లేదా, క్వాలిఫై అయితే మీ ర్యాంక్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఐసెట్లో క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మనకు 25% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో 25% ఈక్వల్ కానీ అబవ్ వచ్చినట్టయితే క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. 25 ఈక్వల్ అంటే ఇక్కడ 50 మార్క్స్ అయితే రావాలి. ఎంట్రన్స్ టెస్ట్లో కనుక మీకు 50 మార్క్స్ వచ్చినట్టయితే ఓసీబీసీ స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు. వాళ్ళకి ఇక్కడ ర్యాంక్ అనేది మెన్షన్ చేస్తారు. ఇక్కడ క్వాలిఫైడ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఓసీబీసీ స్టూడెంట్స్కి బిలో 25% మార్క్స్ ఉన్నట్టయితే మీరు క్వాలిఫైడ్ అయినట్టుగా అయితే కన్సిడర్ చేయలేము. బట్ మీరు ఇఫ్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ కానట్లయితే మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నియర్ బై ఎంబీఏ కాలేజ్ కానీ, ఎంసీఏ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజ్లో మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఎస్సీ ఎస్టీకి ఎటువంటి మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఉండో, జస్ట్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయినా కూడా క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఫస్ట్ రిజల్ట్ వెరిఫై చేసుకునే విధానం అండ్ క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ర్యాంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ లాస్ట్ ఇయర్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉందని తెలుసుకోవాలనేది ఏ విధంగా చెప్పాలి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మీకు సంబంధించిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో మేము లాస్ట్ ఇయర్ లైవ్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉంటాయో షేర్ చేయడం జరిగింది. జస్ట్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నేను చెప్పిన విధంగా మీరు సెర్చ్ అనేది చేసినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మీరు మన టెలిగ్రామ్లోకి రాగానే ఇక్కడ రైట్ సైడ్ కార్లో త్రిబుల్ డాట్స్ ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ జస్ట్ మీరు ఏంటి అంటే టీజీ ఐసెట్ కట్ ఆఫ్ అనేది తీసుకోండి, టెక్స్ట్ అనేది తీసుకొని దీన్ని సెర్చ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెర్చ్ పైన క్లిక్ చేయగానే మేము ఆల్రెడీ పోస్ట్ చేసిన ఫైల్స్ మీకు డిస్ప్లే అవుతాయి. లేదా ఇక్కడ యారో మార్క్స్ అయితే ఉంటాయి. సో మెనీ ఫైల్స్ ఉన్నట్టు యారో మార్క్స్ అయితే ఉంటాయి. మీరు పేజ్ అప్, పేజ్ డౌన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి వీటిని అయితే వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ ఐసెట్ 2025 రెస్పాన్స్ షీట్ రిలీజ్ అనేది సంబంధించిన టాపిక్ నుంచి ఇక్కడ మనకు ఐసెట్ ఎంబీఏకి సంబంధించి ఇక్కడ మనకు సిహెచ్బిఎం శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించి అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎంసీఏ ఎంబీఏకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇది మనకు ఎంబీఏ గురునానక్ సంబంధించి కట్ ఆఫ్ అండ్ ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పీజీ కాలేజ్ అనేది చూడొచ్చు, సెల్ఫ్ ఫినాన్స్. తర్వాత ఇక్కడ మనకు సిఎంఆర్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు.
చూడొచ్చు. ఇలా మీరు అరోరా కాలేజ్ సంబంధించి ఎంబీఏ కట్ ఆఫ్ చూడొచ్చు. మీరు దేనికైతే చూడాలనుకుంటారో అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏంటి అంటే సో డిఫరెంట్ కాలేజెస్తో పాటు ఆల్ కాలేజెస్ సంబంధించిన కట్ ఆఫ్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి ఈ పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే వెరిఫై చేసుకోవాలి. అన్ని కాలేజెస్ అయితే ఉండవు. సో ఏవైతే టాప్ మోస్ట్ కాలేజెస్ ఉంటాయో వాటిని అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎంబీఏకి సంబంధించి సెల్ఫ్ ఫినాన్సే, ఇది కూడా ఎంబీఏకి సంబంధించిన సెల్ఫ్ ఫినాన్సే. కంప్లీట్లీ దీంట్లో అన్ని కాలేజెస్ అయితే ఉంటాయి. మీరు కట్ ఆఫ్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఎంబీఏకి సంబంధించిన కట్ ఆఫ్ నేను జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను, ఏ విధంగా మీరు యూటిలైజ్ చేసుకోవాలనేది. సో ఇది లైవ్ కట్ ఆఫ్ అనమాట. జస్ట్ మీరు ఈ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ ఇది. ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి ఉన్న వారికి అలాట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ అలాటెడ్ క్యాండిడేట్ వచ్చేసి 1226 ర్యాంక్ వచ్చిన అతనికైతే అలాట్ చేశారు. అండ్ ఇతను వచ్చేసి బీసీఈ ఫిమేల్ కేటగిరీలో అయితే సీట్ అలాట్ కావడం జరిగింది. మీరు ఇందులో వెరిఫై చేసుకోవాలి. మీకు సంబంధించి 2000 అనేది ఉంది. మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా కేటగిరీ వచ్చేసి బీసీడీ మేల్ అనుకుందాం. సో బీసీడీ మేల్, నేను దీంట్లో కూడా బీసీడీ మేల్ కట్ ఆఫ్ మాత్రమే లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందని అయితే వెరిఫై చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఇప్పుడు ఏ ర్యాంక్ అయితే రావడం జరిగిందో దానికి ఇది మీకు కొంతవరకు హోప్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ బీసీడీ చూడొచ్చు. బీసీడీ వచ్చేసి ఇక్కడ గర్ల్ కేటగిరీ ఇదైతే. సో మేల్ కేటగిరీ కావాలి నాకు. సో బీసీడీ 318 ర్యాంక్ వచ్చిన వారికి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ అయితే అలాట్ చేయడం జరిగింది. ఇలా మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి కంప్లీట్గా. బట్ ఇది సెల్ఫ్ ఫినాన్స్ సంబంధించి రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ కాకుండా రెగ్యులర్ ఐసెట్కి సంబంధించిన కూడా మనం చూడొచ్చు. సెల్ఫ్ ఫినాన్స్ అంటేనేం కొంత పేమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, రెగ్యులర్ అయితేనేం కొంచెం పేమెంట్ అనేది తక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్. మిగతాది అయితే ఏముండదు. బట్ దీంట్లో మనం టోటల్ కాలేజెస్ అయితే మేము లిస్ట్ చేయడం జరిగింది. మీరు జస్ట్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కానీ, గురునానక్ సంబంధించి కానీ, సిబిఐటికి సంబంధించి కానీ, అరోరా కాలేజ్ సంబంధించి కానీ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ అరోరా కాలేజ్ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి మీరు క్లియర్గా వెరిఫై చేసుకోండి. అరోరా కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడ 30,000 ప్లస్ వచ్చిన వారికి కూడా అలాట్ అయితే చేయడం జరిగింది ఎస్సీ కేటగిరీలో. బీసీడీ కేటగిరీలో వచ్చేసి బీసీ జనరల్ కేటగిరీలో వచ్చేసి 45,000 వచ్చిన వారికి కూడా అరోరా కాలేజ్లో సీట్ రావడం జరిగింది. సో మీరు ఇది లాస్ట్ టైం అలాట్ చేసిన క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ అనమాట. మీరు డైరెక్ట్గా వెరిఫై చేసుకోవచ్చు. అరోరా కాలేజ్లో టోటల్ కంప్లీట్ ర్యాంక్ సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. బీసీబీకి సంబంధించి 40,000 వచ్చిన వారికి అలాట్ చేయడం జరిగింది. అండ్ 50,000 వచ్చిన వారికి బీసీడీ కేటగిరీ ఫిమేల్ కేటగిరీకి అలాట్ చేయడం జరిగింది. 50,000 వచ్చిన వారికి బీసీఏ కేటగిరీకి కూడా అలాట్ చేయడం జరిగింది. ఇలా మీరు సో ఐసెట్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు కంప్లీట్గా ప్రతి కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ క్యాంపసెస్ కాలేజెస్ సంబంధించిన కట్ ఆఫ్ కూడా ఉంది. అండ్ అదర్ కాలేజెస్ భద్రకా కాలేజ్ ఆఫ్ కామర్స్ సంబంధించి కావచ్చు, తర్వాత పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి పాలమూరు యూనివర్సిటీలో మాకు వస్తుందని మీరు క్వైరీ చేసినట్లయితే పాలమూరు యూనివర్సిటీ ఎంబీఏకి సంబంధించిన ర్యాంక్ అయితే ఇది. సో 10,000 వచ్చిన బీసీబీ కేటగిరీ స్టూడెంట్స్కి లాస్ట్ టైం సీట్ అయితే పాలమూరు యూనివర్సిటీలో అలాట్ చేయడం జరిగింది. తర్వాత 50,000 వచ్చిన ఎస్సీ కేటగిరీ 3కి అలాట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్సీ 3 కేటగిరీలో 56 వచ్చిన వారికి అలాట్ చేయడం జరిగింది. సో 30,000 వచ్చిన ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి, 30,000 వచ్చిన ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి. అండ్ ఇలా మీరు ప్రతిదైతే వెరిఫై చేసుకోవచ్చు మీ కేటగిరీకి సంబంధించి. బీసీడీ మేల్ వచ్చేసి 8,000 ప్లస్ వచ్చిన వారికి కూడా పాలమూరు యూనివర్సిటీలో అయితే రావడం జరిగింది. 12,000 ప్లస్ వచ్చిన ఫీమేల్కి బీసీడీలో సీట్ అలాట్ కావడం జరిగింది. సో ఇలా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 35,000 ఉన్న వారికి కూడా పాలమూరు యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడం జరిగింది. సో బీసీడీ 10,000 మేల్ కేటగిరీలో చూడొచ్చు మీరు. 22,000 ఎస్సీ 3 కేటగిరీలో వచ్చిన వారికి చూడొచ్చు. 30,000 ఎస్టీ కేటగిరీలో వచ్చిన వారికి చూడొచ్చు. సో మీకు ఇలా ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పటికి కూడా సో మీ ర్యాంకును బట్టి కట్ ఆఫ్ తెలుసుకోవడానికి అయితే ఈ పీడిఎఫ్స్ మీకు యూజ్ అవుతాయి. డైరెక్ట్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా మాకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వస్తుందా, పాలమూరు యూనివర్సిటీలో వస్తుందా అని తెలుసుకోవాలంటే ఈ పీడిఎఫ్స్ అయితే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకు సంబంధించి. అండ్ నెక్స్ట్ మీరు అడిగే డౌట్ ఏంటి అంటే, సార్ మాకు సో ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు కదా, కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలని మీరు క్వైరీ చేసినట్టయితే దాని గురించి కూడా నేను డీటెయిల్గా అయితే చెప్తాను. సో మీరు కౌన్సిలింగ్ సంబంధించిన దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ ఐసెట్కి సంబంధించి ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఏంటి అంటే, మనకు స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు ఐసెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి. ఫస్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. స్లాట్ బుకింగ్ సంబంధించి ఏంటంటే ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే మీరు మీ డీటెయిల్స్ ద్వారా ఆన్లైన్లో లాగిన్ అయ్యి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వన్స్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ సెంటర్ అనేది అలాట్ చేస్తారు. ఎక్కడైతే మీరు స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు సెంటర్ చూస్ చేసుకుంటారో మన ఇష్టం అనమాట. సెంటర్ చూస్ చేసుకోవడం, మీరు చూస్ చేసుకున్న సెంటర్కి వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ డేట్ కూడా మన ఇష్టం, టైం కూడా మన ఇష్టం. స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు మేము కంప్లీట్ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తాము. మీకు స్లాట్ బుకింగ్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ గైడ్లైన్స్ అయితే మేము అందిస్తాము. సో ఇక్కడ ఫస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ వచ్చేసి మనకి మినిమం అమౌంట్ అనేది మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 800 రూపీస్ ఉంటుంది. బీసీ ఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే 1,200 రూపీస్ అయితే ఉంటుంది. దీన్ని అమౌంట్ పే చేసి మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. వన్స్ మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది, స్లాట్ బుకింగ్ ఆన్లైన్లో ఉంటుంది.
ఉంటుంది. ఇది ప్రీవియస్ అప్డేట్స్. సో ఈసారి మనకు ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అనేది చూడాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాక్సిమం ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో మీకు అలాట్ చేయబడిన కాలేజ్లో అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది. సో ఎనీవే ఐసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యే క్యాండిడేట్స్కి ఏ డాక్యుమెంట్స్ కావాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ మనకు క్వాలిఫైడ్ అయినట్టుగా ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి దీనికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎస్ఎస్సీ మెమో ఆర్ ఈక్వాలెంట్ మెమో కావాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ మెమో ఆర్ ఈక్వాలెంట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మనం ఐసెట్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసినాక చేస్తాం కాబట్టి సో మీకు సంబంధించిన డిగ్రీ కన్సల్టెంట్ మెమో మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో అది అండ్ మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇఫ్ రీసెంట్గానే రిజల్ట్ వచ్చింది సార్, ఇంకా మేము రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చి పాస్ అయ్యి ఉంటేనే మీరు కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అవుతారు. మన కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి కూడా ఇంకా 1 month టైం పట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆల్ యూనివర్సిటీస్ సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాతనే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో అయితే. ఎనీవే సో రీసెంట్గా రిజల్ట్ వచ్చి అండ్ దానికి సంబంధించిన లాంగ్ మెమో ఉండని స్టూడెంట్స్కి ఏంటి అంటే సో మీకు సంబంధించి ఆల్ సెమిస్టర్ వైజ్గా షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవి మీరు గ్యాదర్ చేసుకోవాలి. లైక్ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు ఇప్పుడు ఎంబీఏ ఐసెట్ రాసిన స్టూడెంట్స్ అయినట్లయితే సో మీకు సంబంధించి ఆల్ షార్ట్ మెమోస్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. పాస్ అయినట్టుగా ఆల్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో అవి, లేదా మీకు సంబంధించి సెమిస్టర్ వైజ్గా షార్ట్ రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సారి రిజల్ట్ వచ్చినప్పుడు ప్రింట్ తీసుకున్నట్టుగా ఆల్ రిజల్ట్ ప్రింట్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిని అయితే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి 5th సెమిస్టర్ వరకు షార్ట్ మెమోస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. 6th సెమిస్టర్ రిజల్ట్ ప్రింట్ మాత్రం మీ దగ్గర ఉందంటే 6th సెమిస్టర్ రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో మీ కాలేజ్ అథారిటీస్ తోటి స్టాంపు సైన్ చేయించుకొని ఆ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది మీరు వెరిఫికేషన్కి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. బట్ మాక్సిమం వచ్చేసి మీరు మెమో అండ్ పీసీ ఏదైతే ఉంటుందో అవి తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి సో మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది తెలుసుకోవడం కోసం. సో మీరు మీ యొక్క బోనఫైడ్స్ అనేది లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే కావాల్సి ఉంటుంది. మాక్సిమం మనకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లేదా బోనఫైడ్స్ అని కూడా ఇవ్వచ్చు. సో ఎలా ఇచ్చినా సరే మీ దగ్గర 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు 9th క్లాస్ ఎక్కడ చదివారు, 10th ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు అనే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ మీరు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అని డిసైడ్ చేస్తారు. మీరు కనుక 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ సో ఓపెన్ ఆర్ డిస్టెన్స్ స్టడీ చేసినట్టయితే మీ దగ్గర బోనఫైడ్స్ ఉండవు. ఆ యొక్క ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మనకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వరు. అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది. ఇవి మీరు అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోవాలి మీ సేవ ద్వారా. రెసిడెన్స్ సర్టిఫికేట్ బోనఫైడ్స్ అయితే మాత్రం రిలేటెడ్ కాలేజ్ నుంచి స్కూల్స్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాలి. టీసీ అడుగుతారు వెరిఫికేషన్లో అయితే. టీసీ అనేది వెరిఫికేషన్ అప్పుడు నాట్ మ్యాండేటరీ. బట్ మనకు ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత వన్స్ మనకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు టీసీ అయితే అడుగుతారు. కాబట్టి టీసీ కూడా మీరు రెడీ చేసుకోవాలి. ఇఫ్ టీసీ లేదనుకోండి, టీసీ ఎందుకు లేదు అనేది తెలియజేస్తూ మనము కస్టోడియన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ కోసం పే చేస్తున్న స్టూడెంట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మీరు పీజీలో అడ్మిషన్ ఇస్తారు, పీజీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము, రిజల్ట్ వచ్చిన తర్వాత టీసీ ఇస్తారు అనుకుంటే ఆ విధంగా మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ కూడా రాసి పెట్టుకొని కాలేజ్ మేనేజ్మెంట్తో మీరు మాట్లాడుకొని కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ అప్పుడు టీసీ నాట్ మ్యాండేటరీ, బట్ ఒకవేళ ఉన్నట్టయితే క్యారీ చేయండి. తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సో మీ బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది కావాలా పాతది కావాలంటే బీసీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఓల్డ్దైనా సరిపోతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అంటే 2015 నుంచి ఇప్పటివరకు ఏ కాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. వెరిఫికేషన్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు బీసీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి. బట్ మీరు కనుక ఎస్సీ స్టూడెంట్స్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు గ్రూప్ 1కి సంబంధించిన వాళ్ళ, గ్రూప్ 2కి సంబంధించిన వాళ్ళ, గ్రూప్ 3కి సంబంధించిన వాళ్ళ ఎస్సీ కేటగిరీలో అనేది ఆ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. సో ఇది మీరు మీ సేవ ద్వారా అప్లై చేసి తీసుకోవాలి. సో మాక్సిమం కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్లకే ప్రియారిటీ ఇవ్వండి మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా. సో మరీ ఓల్డ్ ఉన్నట్టయితే అప్డేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత సో బీసీ, ఎస్టీ స్టూడెంట్స్కి తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. బస్ ఎస్సీ మాత్రం న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ ఎస్సీ వాళ్ళకి. తర్వాత సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ అయినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి మరీ మ్యాండేటరీ అది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు కౌన్సిలింగ్లో కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనుకోండి, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే కాలేజ్ సంబంధించిన ఫీ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా 2026 సంబంధించిందే ఉండాలి, 2026లో తీసుకున్నదే ఉండాలి. ఇఫ్ మీ దగ్గర లేకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఇఫ్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ కూడా 2026 కానీ 2025 కానీ యాక్సెప్ట్ అయితే చేస్తారు. బట్ మాక్సిమం వచ్చేసి ఏంటంటే వితిన్ 1 ఇయర్లో తీసుకొని ఉండాలి. అంటే మీరు లాస్ట్ ఇయర్ 2025 జూలైలో కనుక తీసుకున్న ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే అది యాక్సెప్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఒకవేళ లేదు అంతకంటే ముందు తీసుకున్నాం అంటే కొత్త తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీకు స్పెషల్ కేటగిరీ ఉందనుకుంటే లైక్ ఎన్సీసీ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, క్యాప్ కానీ ఉన్నట్టయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోండి. సో అది వెరిఫికేషన్లో అయితే చూపించాలి. తర్వాత ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నిటిని మనం
క్యారీ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి. సో ఇక్కడ మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సీ మెమో, తర్వాత మీకు సంబంధించిన ఐసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్స్, తర్వాత టీసీ అనేది, తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ, ఆధార్ కార్డు. వీటిలో మీకు ఏవైతే అప్లికేబుల్ ఉంటాయో అప్లికేబుల్ ఉన్న డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ అయితే మ్యాండేటరీ అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కూడా మ్యాండేటరీ. దోజ్ ఆర్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు తెలంగాణ స్టేట్ వాళ్ళు, వాళ్ళకి మ్యాండేటరీ. నాన్ లోకల్ అయితే ఇవి నాట్ మ్యాండేటరీ. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకొని వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఏమేమి తెలుసుకున్నామంటే ఫస్ట్ మీకు సంబంధించిన ఐసెట్ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకున్నాము అండ్ లాస్ట్ ఇయర్ సంబంధించి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనేది సో మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకున్నాము అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అని తెలుసుకున్నాం. ఈ సర్టిఫికేట్స్ అన్ని మనం తీసుకొని వెళ్తే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మాక్సిమం ఆఫ్లైన్లో ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ మాత్రమే ఆన్లైన్లో అయితే ఉంటుంది. రిమైనింగ్ ప్రాసెస్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, సీట్ అలాట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవడం అది ఆన్లైన్లో ఉంటుంది. దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇది మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే.